శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహిస్తూ కనీస వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పలు రంగాల కార్మికులు పాల్గొన్న ఈ నిరసనలో కార్మిక హక్కుల పరిరక్షణ, సమాన పనికి సమాన వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ అమలు తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సంవత్సరంపై ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 9 సంవత్సరాల నుండి కనీస వేతనం కూడా మాకు ఇవ్వలేదు. ఇంతవరకు ఒక జీతం కూడా పెంచలేదు. నామినీకి ఎంతోమంది పనిచేస్తారు, వాళ్ళ ప్లేస్లో కుమారులకైనా వారసత్వంగా ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే ఈ జీతాలు కూడా పెంపుదల చాలా అన్యాయంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు, నేషనల్ హెల్త్ మిషన్, అలాగే సమగ్ర శిక్ష అభియానం, విఆర్ఏ తదితర రంగాల్లో పనిచేస్తున్నట్టు ఉద్యోగులందరికీ కూడాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని చెప్పి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ద్వారా కూడా ధర్నా చేయాలని. సార్, మా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అండి 2016లో ఇది లాంచ్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇది లాంచ్ చేశారు. 2016 నుంచి మాకు 7,193 రూపాయల జీతమే వచ్చేది. సిఐటియు ఆధ్వర్యంలో మేము కొన్ని ధర్నాలు చేస్తే ఇప్పుడు 8,100 నిర్ణయించి అమలు చేయాలని చెప్పి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా. పెన్షన్ గ్యాజెట్ అమలు చేయమంటే అది కూడా అమలు చేయలేదు. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇదే రాబోయే కాలంలో ప్రభుత్వం చేస్తే మాత్రం మేము రాబోయే కాలంలో మొత్తం రాష్ట్రం మొత్తం కలిపి సీఎట్ మద్దతు తీసుకొని ఈ సమ్మెలో